నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓట్ షేర్ అంశం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్న వేళ గత ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత చాలా పార్టీలు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లడం సహజం. కానీ జగన్ మాత్రం అలా కాకుండా దూకుడు పెంచడం విశేషం. ఓటమి తర్వాత ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, ముఖ్యంగా క్యాడర్ ను యాక్టివ్ గా ఉంచటం, ప్రజల్లో పార్టీ ఉనికిని తగ్గనివ్వకపోవడం ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల్లో కొన్ని విధానాలపై అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు రావడం వైసీపీకి పెద్ద బూస్ట్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆలస్యం, కొన్ని హామీల అమల్లో స్పష్టత లేకపోవడం వంటి అంశాలు మధ్యతరగతి గ్రామీణ ఓటర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ తన పాత స్ట్రాంగ్ బేస్ అయిన పేదలు, రైతులు, మహిళలు, యువతలో మళ్లీ నమ్మకం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతర్గత సర్వేలు సూచిస్తున్నట్లుగా దాదాపు 10% వరకు ఓట్ షేర్ పెరిగిందన్న అంచనాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. గతంలో దూరమైన వర్గాలు, ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లు మళ్లీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయన్న సంకేతాలు పార్టీకి కొత్త జోష్ ఇచ్చాయి. ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రభావం చూపిన యాంటీ ఇంకంబెన్సీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైనే తిరిగి పడుతోందన్న భావన కూడా వైసీపీ వ్యూహాలకు అనుకూలంగా మారుతోంది. జగన్ కూడా ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకొని తన రాజకీయ వ్యూహాన్ని మరింత షార్ప్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి నేరుగా సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వంపై విమర్శలను డేటాతో ప్రెజెంట్ చేయడం, సోషల్ మీడియా ద్వారా నేరుగా ప్రజలతో కమ్యూనికేట్ కావడం వంటి చర్యలు పార్టీని మళ్లీ యాక్టివ్ మోడ్లోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లలో జగన్ పట్ల ఉన్న విశ్వాసం పూర్తిగా తగ్గలేదన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాల జ్ఞాపకం ఇంకా ప్రజల్లో ఉందని, సరైన సమయంలో సరైన మెసేజ్ ఇస్తే అది మళ్లీ ఓట్లుగా మారే అవకాశం ఉంటుందని వైసీపీ లెక్కలు వేస్తోంది. యువత విషయంలో కూడా పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ సపోర్ట్ వంటి అంశాలను హైలైట్ చేస్తూ కొత్త నేరేటివ్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో స్థానిక స్థాయిలో పార్టీ ఇన్ఛార్జీల మార్పులు, కొత్త నాయకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా గ్రాస్ రూట్ స్థాయిలో మార్పులు తీసుకురావాలని జగన్ చూస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహం నింపడానికి రెగ్యులర్ మీటింగ్లు, రివ్యూలు నిర్వహిస్తూ వారికి స్పష్టమైన టార్గెట్లు ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇక కూటమి ప్రభుత్వంపై దాడి విషయంలో కూడా జగన్ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. పూర్తిగా ప్రతికూలంగా కాకుండా ప్రజలకు సంబంధించిన ఇష్యూలపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇది మధ్యస్థ ఓటర్లను ఆకర్షించడంలో కీలకంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా వైసీపీకి దూరమైనట్లు కనిపించిన కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు మళ్లీ పార్టీ వైపు చూడడం కూడా ఆసక్తికర పరిణామం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న మాట ఇక్కడ మరోసారి నిజమవుతోంది. ఈ మొత్తం పరిణామాలను బట్టి చూస్తే ప్రస్తుతం కనిపిస్తున్న ఓట్ షేర్ పెరుగుదల కేవలం తాత్కాలిక ఎఫెక్ట్ కాదని, సరిగ్గా మేనేజ్ చేస్తే అది వచ్చే ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం ఉందని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా సర్వేలు, ఫీల్డ్ రిపోర్టుల ఆధారంగా వచ్చిన అంచనాలే కావడంతో వాస్తవ పరిస్థితి ఎన్నికల సమయంలోనే స్పష్టమవుతుందన్నది మరో వాదన. అయినప్పటికీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తున్న నమ్మకం మాత్రం స్పష్టంగా గమనించదగ్గది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఒకప్పుడు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మళ్లీ తన పాత బలం తిరిగి సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఓట్ షేర్ పెరిగిందన్న ఒక్క వార్తే ఇప్పుడు జగన్ కు కొత్త ఎనర్జీ ఇచ్చి రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యేలా ప్రేరేపించింది. ఇక ఈ మొమెంటం ను ఎంతవరకు కొనసాగించగలరో అన్నదే రాబోయే రోజుల్లో అసలు పరీక్షగా మారనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.